తిరుపతి లడ్డు వివాదంపై బండి సంజయ్ ఘాటు స్పందన. చంద్రబాబుకు స్పెషల్ రిక్వెస్ట్. దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదమైన లడ్డుకు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లడ్డుపై నిన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిందువుల్లో ఆందోళన రేకెత్తడంతో పాటు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తిరుపతి లడ్డూ ప్రసాద తయారీలో జంతువుల కొవ్వుతో తీసిన నెయ్యిని కలిపి తిరుమల శ్రీవారి ప్రతిష్టను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చారంటూ చంద్రబాబు ఘాటు ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఆరోపణలు ఇప్పుడు ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ అగ్గిరాగేస్తుంది. కాగా ఈ ఆరోపణలపై కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కూడా స్పందించాడు. దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల దేవస్థానం లడ్డు తయారీలో చేప నూనె, బీఫ్, లాటో, పామాయిల్, పంది కొవ్వు నూనెను ఉపయోగించడం అనేది హిందువులను విశ్వాసానికి తీవ్ర దోహదం చేసినట్టేనని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమలలో నాస్తికులను ఉద్యోగులుగా టీడీపీ బోర్డుకు అనుమతించడం వల్ల హిందువుల విశ్వాసాలపై గౌరవం ఏర్పడుతుందని గతంలో తాము ఆందోళనలు చేసినట్టుగా బండి సంజయ్ గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం తక్షణమే పూర్తి విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని బండి సంజయ్ని కోరారు. ఇలాంటి పనికి బాధ్యులైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని సీఎం చంద్రబాబు బండి సంజయ్ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ పోస్ట్ పెట్టాడు. ఏపీలో హాట్ టాపిక్గా మారిన తిరుపతి లడ్డు వివాదంపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పాలనలో పవిత్రమైన తిరుపతి లడ్డు ప్రసాదంలో గొడ్డు మాంసం, చేప నూనె వినియోగించినట్టుగా వెలుగులోకి వచ్చిందన్న రాజాసింగ్ అది మన సుసంపన్నమైన సాంస్కృతిక, మతపరమైన వారసత్వంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. దీన్ని అస్సలు సహించకూడదన్నారు. ఈ ఘోరమైన నేరానికి బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు సీఎం నరేంద్ర మోడీకి కూడా స్పెషల్గా రిక్వెస్ట్ చేశాడు. తిరుపతి పుణ్యక్షేత్రం అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటని, ఇక్కడ వెంకటేశ్వరుని ఆశీర్వాదం కోసం ఏటా కోట్లాది మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తారని రాజాసింగ్ అన్నాడు. గొడ్డు మాంసం, చేప నూనెతో ప్రసాదం తయారు చేయడం అనేది కోట్లాది భక్తుల విశ్వాసాన్ని, మనోభావాలను దెబ్బతీయడం అని అన్నాడు. హిందువులంతా ఐక్యంగా ఉండి పవిత్రత, సాంప్రదాయాలను దెబ్బతీయకుండా కాపాడుకోవాలని రాజాసింగ్ చెప్పుకొచ్చాడు.